మీ జేబులో ఉన్నటువంటి కరెన్సీ నోట్లు త్వరలోనే కేవలం కాగితం ముక్కలుగా మారిపోతున్నాయా? ఇకపై ఇండియాలో అసలు నగదు అనేది కనిపించదా? అంటే డబ్బు అసలు కనిపించదా? ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఈ వార్త. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను పూర్తిగా బ్యాన్ చేసేసి 100% డిజిటల్ సిస్టమ్ను అమల్లోకి తెస్తుందన్న ఆ ప్రచారం దీని సారాంశం అన్నమాట. ఇటీవలే కొన్ని బ్యాంకులు విధిస్తున్నటువంటి ఆంక్షలు, నగదు కొరత వార్తల్లో ఈ పుకార్లకు మరింత రెక్కలనిస్తోంది. అసలు ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాలేంటి? దేశాన్ని పూర్తిగా డిజిటల్ గా మార్చడం వెనుక కేంద్ర ఆలోచన ఏంటి? దీనివల్ల సామాన్యుడికి లాభమా లేక నష్టమా? ఇప్పుడు చూద్దాం. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం వెంటనే పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి పెట్టండి. అస్సలు మర్చిపోకండి ఈ విషయాన్ని. ప్రస్తుత సమాజంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. భారతదేశంలో అయితే మరీ ఎక్కువైపోయాయి. రూపాయి చాక్లెట్ కొన్నా సరే స్మార్ట్ ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే పరిస్థితి వచ్చేసింది. దీనికి తోడు మార్కెట్లో 500 రూపాయల నోట్లు చలామణి కూడా పెరగడం, అంతేకాకుండా అదే స్థాయిలో నకిలీ నోట్ల బెడద కూడా ఎక్కువైందని ఆర్బీఐ నివేదికలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో బ్యాంకులకు వెళ్తే రోజుకు 10,000 నుండి 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు ఇవ్వట్లేదంట. ఏటీఎంలో క్యాష్ అసలు ఉండట్లేదు. ఇలాంటి వార్తలన్నీ కూడా మనం పేపర్స్లో అదేవిధంగా న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలన్నింటికీ కూడా ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కరెన్సీ నోట్లను పూర్తిగా రద్దు చేసి 100% డిజిటల్ కరెన్సీ లేదా ప్లాస్టిక్ నోట్లను తీసుకురాబోతుందనే పుకార్లైతే తెగ షికారు చేస్తున్నాయి. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIBతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇప్పటికే స్పష్టతనైతే ఇచ్చింది. కరెన్సీ నోట్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచన కానీ, కాగితపు నోట్లను పూర్తిగా నిలిపివేసే ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదని అవి తేల్చి చెప్పేశాయి. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ప్రచారాలు కేవలం పుకార్లు మాత్రమేనని, అందరినీ మభ్యపెట్టడానికి, అదేవిధంగా టెన్షన్ పెట్టడానికి మాత్రమే ఇలాంటి వార్తలు వస్తున్నాయని, ప్రజల వద్ద ఉన్న నోట్లు ఎప్పటిలాగే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశాయి. ఇక కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న మాట అయితే వాస్తవమే. కానీ నగదు చలామణిని పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక్కవేళ భవిష్యత్తులో దేశంలో పూర్తిగా డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపినట్టయితే దానివల్ల కొన్ని కీలకమైన లాభాలతో పాటు అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని వారు చెప్తున్నారు. మొదటగా లాభాల విషయాలేంటో చూద్దాం. డిజిటల్ లావాదేవీల వల్ల బ్లాక్ మనీ చేతులు మారడం పూర్తిగా మారిపోతుంది. అసలు ఉండదు. ప్రతి పైసా లావాదేవీ కూడా ఆన్లైన్ రికార్డులో ఉండడం వల్ల పన్నుల వసూలు నుంచి ప్రభుత్వ ఖజానాకు ఎంతో ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎటువంటి నకిలీ వాటికి చోటే ఉండదు. అలాగే నకిలీ నోట్ల చలామణికి పూర్తిగా చెక్ పెట్టేయచ్చు అన్నమాట. కరెన్సీ నోట్ల ముద్రణ, వాటి రవాణా, ఏటీఎంల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఖర్చు చేసే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా ఇక్కడ ఆదా అవుతుంది. మరి వినియోగదారులకు కూడా జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగే అవసరం ఉండదు. ఆ డబ్బులు ఉన్నాయి కదా, అయ్యో దొంగల పాలవుతుందనే టెన్షన్ కూడా ఉండదు. కానీ నాణ్యానికి మరోవైపు ఉన్నట్లుగా ఇక్కడ దీనివల్ల వచ్చే నష్టాలు కూడా చాలా తీవ్రంగానే ఉంటాయి. మరి అవేంటో చూసేద్దామా? భారతదేశంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. నిరక్షరాస్యులు, వృద్ధులు ఆన్లైన్ పేమెంట్లు చేయడం చాలా కష్టం. స్మార్ట్ ఫోన్లు లేని పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్క చిన్న లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ అయిపోయే రోజుల్లో పూర్తి స్థాయి డిజిటలైజేషన్ అనేది సైబర్ నేరగాలకు ఒక వరంగా కూడా మారుతుంది. అంతేకాకుండా బ్యాంకింగ్ సర్వర్లు డౌన్ అయినప్పుడు వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయి దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే అటు డిజిటల్తో పాటు ఇటు కరెన్సీ, ఫిజికల్ కరెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. డిజిటల్ కరెన్సీ అనేది భవిష్యత్తు సాంకేతికతకు ఒక అద్భుతమైన సంకేతమే కావచ్చు. కానీ భారతదేశం లాంటి వైవిధ్యభరితమైనటువంటి దేశంలో కరెన్సీ నోట్లను పూర్తిగా తుడిచేయడం అంత సులువు కాదు. రూపాయి నోటుతో సామాన్యుడికి ఉన్నటువంటి నమ్మకం, బంధం వేరు. అందుకే కేంద్ర ప్రభుత్వం RBI కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే నగదు వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నోట్ల రద్దు సంచలన వార్తలను చూసి ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.